పార్టీకి ఆయన కొండంత బలం అనుకున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తారని భావించారు. రాష్ట్ర వ్యాప్త పర్యటనలతో కేడర్ ని పరుగులు పెట్టిస్తారని అనుకున్నారు. కానీ మొదట్లో హంగామా చేసిన ఆయన ఇప్పుడెందుకో మౌనమునిగా మారిపోయారట. తమ్ముడు ప్రభుత్వంలో కీలక హోదాలో ఉన్న అన్న ఎందుకో కాళ్ళు చేతులు కట్టేసినట్లు ఉండిపోతున్నారట. దీంతో ఇంకా తెలవారదేమి, ఈ చీకటి విడిపోదేమి అన్నట్లు ఆ అన్నగారి కోసం కేడర్ పడిగాపులు కాస్తుందట. ఇంతకీ ఎవరైనా, ఏమైంది ఆయనకి? మంత్రి అవుతారన్నారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు. పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో రాష్ట్ర పర్యటనకు ప్లాన్ చేశారు. దానికోసం ఒక స్థాయిలో హడావుడి చేశారు ఆయన. ఆ తర్వాత ఏమైందో ఏమో, ఆయన ఎక్కడా కనిపించడం లేదు. ఆయన వాయిస్ ఎక్కడా వినిపించడం లేదు. అసలు ఆయన ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారనేది కూడా క్యాడర్కి అంతు చిక్కడం లేదు. ఆయన ఎవరో కాదు, నాగబాబు, కొణిదెల నాగబాబు, బ్రదర్ ఆఫ్ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. అధినేత సోదరుడే తెరపైకి రావడంతో పార్టీకి తమకు అనుసంధానంగా ఉంటారని జన సైనికులు ఆశపడ్డారు. అందుకే ఆయన్ని వెల్కమ్ చేశారు. కానీ 4 రోజుల హడావుడి చేసి తన పనైపోయిందన్నట్లు సైలెంట్ అయిపోయారు నాగబాబు. జనసేనాని సోదరుడు ఎక్కడా పర్యటించడం లేదు. హైదరాబాద్కే పరిమితమయ్యారని పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఆయన కోసం పార్టీ కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. డిప్యూటీ సీఎంగా పాలనా వ్యవహారాల్లో పవన్ బిజీగా ఉండడంతో పార్టీ వ్యవహారాలు ఆయన సోదరుడు చూసుకుంటారని అంతా భావించారు. కానీ నాగబాబు మాత్రం పార్టీ గురించి పెద్దగా పట్టించుకోవడం లేదనే టాక్ వినిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ బలోపేతం చేసేందుకు తొలి రోజుల్లో ఉత్తరాంధ్ర పర్యటనలు చేయడంతో పాటు పిఠాపురంలో సమావేశాలు పెట్టి కార్యకర్తలతో మాట్లాడారు నాగబాబు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు కమిటీ వేయాలని నానా హంగామా చేశారు. ఆయన హడావుడి చూసి కార్యకర్తలు ఆనందపడ్డారు. పార్టీకి ఇక తిరుగు ఉండదని, తమకు మంచి భవిష్యత్తు ఉంటుందని భావించారు. ఒకవైపు పవన్, మరోవైపు నాగబాబు గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీని బలోపేతం చేస్తారని భావించారు. పవన్ ప్రభుత్వ వ్యవహారాల్లో బిజీగా ఉండడంతో నాగబాబు పార్టీ పనులు చక్కబెడతారని అనుకున్నారు. దానికి తగ్గట్లే నాగబాబు ఉత్తరాంధ్ర మీద దృష్టి సారించారు. జిల్లా పర్యటనలు చేయాలని భావించారు. నాగబాబు జిల్లాల పర్యటన స్కెడ్యూల్ ఖరారవుతుందని జన సైనికులు భావించారు. సీన్ కట్ చేస్తే నాగబాబు హడావుడి 3 నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయిందని జనసేన వర్గాలే చెవులు కొరుక్కుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. నాగబాబు ఎక్కువగా హైదరాబాద్లోనే ఉంటూ రాష్ట్రానికి చుట్టపు చూపుగా వస్తున్నారని, ఆయన ఎందుకు సైలెంట్ అయ్యారో అర్థం కావడం లేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీ హోదాలో పార్టీపై ఫుల్ ఫోకస్ పెడతారనుకుంటే ఆయన మౌనంగా ఉన్నారు. క్షేత్రస్థాయి పర్యటనల సంగతి దేవుడెరుగు. కనీసం ఈ మధ్య రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపైన ఎందుకు స్పందించడం లేదని పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. పొలిటికల్ స్క్రీన్ మీద తన పాత్రేమీ లేదన్నట్లు నాగబాబు వ్యవహరించడంపై పార్టీ శ్రేణుల్లో అనుమానాలు పెరుగుతున్నాయి. నాగబాబు మౌనం వెనుక అసలు కారణం వేరే ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు. ఎమ్మెల్సీ కాకముందే మంత్రి పదవి ఇస్తామన్న సీఎం నాగబాబు పెద్దల సభకు ఎంపికయ్యాక కూడా ఇప్పటిదాకా కేబినెట్లోకి తీసుకోలేదు. ఆయన కోసమే ఓ బెర్త్ ఖాళీగా ఉందని పొలిటికల్ సర్కిల్స్లో చర్చ నడిచింది. కానీ ఏమైందో ఏమో కానీ ఆయనకి ఇప్పటిదాకా నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వలేదు. సామాజిక సమీకరణాలు నాగబాబుకు కలిసి రావడం లేదనే టాక్ వినిపిస్తోంది. మంత్రి పదవి సంగతి ఎలా ఉన్నా ఎప్పుడూ తమ్ముడు పవన్కు అందుబాటులో ఉండే నాగబాబు ఇప్పుడు హైదరాబాద్కే పరిమితం కావడంతో ఆయన అసంతృప్తితో ఉన్నారనే చర్చ నడుస్తోంది. పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో నాగబాబు ఎక్కడా కనిపించకపోవడంతో జనసేన శ్రేణుల్లో గందరగోళం నెలకొనే ప్రమాదం ఉందంటున్నారు. పవన్ కళ్యాణ్ పాలనాపరంగా బిజీగా ఉండడం, నాగబాబు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడంతో కార్యకర్తలు డీలా పడుతున్నారని కింది స్థాయి నేతల మనోగతం. అన్ని విషయాలను పవన్తో చెప్పుకునే అవకాశం లేదని, క్షేత్రస్థాయి పరిస్థితులు, పార్టీ వ్యవహారాలు నాగబాబు చూసుకుంటే బాగుంటుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. మరి నాగబాబు ఇకనైనా యాక్టివ్ అవుతారా, లేక తన దారి తాను చూసుకుంటారో చూడాలి.